గుడ్ ఆఫ్టర్నూన్, నేను సునీత. టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారు దుష్ట రాజకీయాలు, తెలంగాణను మరోసారి ఎడారిలా మార్చాలని చూస్తున్నారన్న కేటీఆర్. ఎండుతున్న పంటలకు తక్షణమే నీరందించాలి, రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దన్న కేటీఆర్. కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదు, రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారన్న పొన్నాల లక్ష్మయ్య. సాంకేతిక సమస్యను రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూపిస్తోందన్న పోచారం. ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన, వ్యాపారులు ధరలు తగ్గించారని ఆగ్రహం. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు, 1000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్. కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రకు బీఆర్ఎస్ బయలుదేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మేధావులు, నిపుణులు మేడిగడ్డకు తరలి వెళ్తున్నారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కాలకూటం విషం చిమ్ముతున్న కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికి గులాబీ పార్టీ కార్యరంగంలోకి దిగింది. పదుల సంఖ్యలో రిజర్వాయర్లు, 1000 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, 10 కొద్దీ పంప్ హౌస్లతో ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ లెవెల్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇంజనీరింగ్ వండర్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును యావత్ ప్రపంచమే తలతిప్పి చూసి అబ్బురపడింది. అలాంటి బృహత్తర ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ రాజకీయ దురుద్దేశంతో బురద జల్లే కుట్రలు చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఏకంగా ప్రాజెక్టుని మూలన పడేసే ధ్వంస రచన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ కుట్రలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ నడుం కట్టింది. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు కాళేశ్వరం యాత్రకు బయలుదేరి వెళ్లింది. నిజ నిర్ధారణ కోసం చేపట్టిన కాళేశ్వర యాత్రను యావత్ తెలంగాణ సమాజం ముక్త కంఠంతో స్వాగతిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రకు బీఆర్ఎస్ బయలుదేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మేధావులు, నిపుణులు మేడిగడ్డకు తరలి వెళ్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అటు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన యాత్ర ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక అసత్య ప్రచారాన్ని చేస్తుందో, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిజాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, దాంతో పాటుగా 1531 కిలోమీటర్ల కాలువలకు సంబంధించి, దాంతో పాటుగా కాళేశ్వరం అంటే 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అని వీటన్నిటికి సంబంధించి కాళేశ్వరం యొక్క నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా ప్రజలకు అటు ఇటు ఏదైతే చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం ఒక ప్రమాదం మాత్రమే అనేది కూడా అటు బీఆర్ఎస్ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2022లో ఒకే రోజు 250 టీఎంసీల వరదను కూడా మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రపంచంలో ఏదైనా సరే ప్రమాదం జరిగితే కూడా యాదృచ్ఛికంగా జరుగుతుంది, కానీ ఎవరు కూడా కావాలంటే అలాంటప్పుడు ప్రభుత్వం ఆ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి మరమ్మతులు చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల నేపథ్యంలో రైతులకు అన్యాయం చేసే విధంగా వారు మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరమని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ నెలాఖరు దారితే కనుక రైతులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని కూడా ఇప్పటికే ఇంజనీరింగ్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ మేడిగడ్డ నుంచి ఏదైతే మేధావులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దారి పొడవునా కూడా ప్రజల నుంచి కూడా విశేష స్పందన కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వంశీ, ఇప్పటి వరకు ఎక్కడి వరకు చేరుకుంది బీఆర్ఎస్ నేతల యాత్ర? బీఆర్ఎస్ మేడిగడ్డ బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. జనగామ జిల్లాకు చేరుకున్న యాత్రకు పెంబర్తి కళాతోరణం దగ్గర బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రకు బీఆర్ఎస్ బయలుదేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మేధావులు, నిపుణులు మేడిగడ్డకు తరలి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మేడిగడ్డ దగ్గర నుంచి వేణు అందిస్తారు. వేణు, అప్డేట్స్ ఏంటి వేణు? సునీత, మీరు చెప్పినట్టుగానే అంటే మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా హరీష్ రావు, మరి మేధావులు కావచ్చు, మరి సాంకేతిక నిపుణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ విషయంలో అంటే ముఖ్యంగా ఈ మేడిగడ్డకి సంబంధించి చూసుకుంటే 85 గేట్లు, 86 పిల్లర్స్ ఉంటాయి. అంటే ఇది మహారాష్ట్ర సైడ్ చూసుకుంటే ఇది 19, 20, 21 పిల్లర్లో ఒక పిల్లర్ డ్యామేజ్ వచ్చిన నేపథ్యంలో మొత్తానికి నీళ్ళన్నీ వదిలిపెట్టిన నేపథ్యం. ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదటి నుంచి ఒకటే చెప్తున్న నేపథ్యం ఏంటంటే
వచ్చేది ఎండాకాలం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే రైతాంగం కోసము. ఎట్టి పరిస్థితుల్లో మీరు కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టండి, నీటి నిల్వలను పెంచండి. ఈ కాపర్ డ్యామ్ ద్వారా నీటిని ఆపినట్టయితే కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా మనం పంపించేయచ్చు. పంపించేస్తే దాన్ని అన్నారం టు సుందిల్ల నుంచి నందిమేడారం నుంచి గాయత్రి, రాజరాజేశ్వరతో పాటుగా ఎల్ఎండి మరియు కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్లు అందివచ్చు. కానీ మీరు ఎందుకు చేయట్లేదు అంటే చిన్న ప్రాబ్లంను బూచిగా చూపెట్టి రైతాంగాన్ని ఆగం చేయాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రజలకు చెప్పాలని ఒక నేపథ్యంలోనే చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పొచ్చు సునీత. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో మేడిగడ్డకు వస్తారు. ఇక్కడ జరిగినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మేజర్ ప్రాబ్లమా, మామూలు ప్రాబ్లమా, దీన్ని ఏ విధంగా చేయొచ్చు, అదేవిధంగా సాంకేతిక నిపుణులను కూడా తీసుకొస్తున్నారు. అంటే ఈ సమస్య అనేది పెద్దదా చిన్నదా అనేది కూడా ప్రజలకు తేట తెల్లం చేయాలనే ఒక లక్ష్యంతో చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు. మరికొద్దిసేపట్లో వీరంతా కూడా రానున్నారు. చూడొచ్చు సునీత, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇది మేడిగడ్డ. అంటే ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అటు పక్కన చూస్తే అది మహారాష్ట్ర, ఇది తెలంగాణ బార్డర్. ఆ మహారాష్ట్రకు సంబంధించి చివరిలో ఉన్నటువంటి 19, 20, 21 పిల్లర్లో ప్రాబ్లం వచ్చినటువంటి నేపథ్యం. మనం పక్కన చూస్తే కాపర్ డ్యామ్ నిర్మాణం కూడా చూడొచ్చు విజువల్ ద్వారా. ఈ కాపర్ డ్యామ్ అనేది కూడా పక్కన కట్టిన తర్వాతనే ఈ పిల్లర్ల నిర్మాణం అప్పుడు జరిగింది. ఎందుకంటే కాపర్ డ్యామ్ అనేది ఏంటంటే ఈ వాటర్ వచ్చిన వాటిని ఆపే శక్తి ఈ కాపర్ డ్యామ్కి ఉంటుంది. అదే విధంగా ఈ రోజు 3 పిల్లర్లే ప్రాబ్లం వచ్చినాయి కనుక మీరు మళ్ళా కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టండి. కాపర్ డ్యామ్ నిర్మాణం చేపడితే నీళ్ళని కూడా బ్యాక్ వాటర్ వస్తాయి. ఈ బ్యాక్ వాటర్ వచ్చింది కన్నేపల్లి పంప్ హౌస్ వరకు పోతాయి. కన్నేపల్లి పంప్ హౌస్ లో కనుక మోటార్లు ఆన్ చేస్తే ఇక్కడ కన్నేపల్లి పంప్ నుంచి మనం అన్నారం కూడా పంపించవచ్చు. ఎందుకు పంపించట్లేదు అంటే రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. మనకు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలే ఇంపార్టెంట్. ప్రజలకు మన ప్రజల సౌకర్యార్థం రైతాంగం కోసం సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంటుంది. ఈ రోజు అధికారంలో ఒకరు ఉంటారు, రేపు ఇంకోళ్ళు వస్తుంటారు. కానీ అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రజలే ఎజెండాగా పోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ మేడిగడ్డ విషయానికి వచ్చి పరిశీలించండి. మేడిగడ్డలో జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అనేది విషయాన్ని చెప్పడం కోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్న నేపథ్యం చూడొచ్చు. మనం చాలా మంది కూడా వీళ్ళంతా కూడా వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారనే వినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మేడిగడ్డకు చేరుతున్నటువంటి నేపథ్యం మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు సునీత. అంటే కేసీఆర్ మొదటి నుంచి అయినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన నేపథ్యంలో కూడా తెలంగాణ బీడి భూములు అవుతున్నాయి. తెలంగాణను పాడి పంటలతో చేయాలంటే పక్కన గోదావరి పోతున్నా కూడా కనీసం సాగు నీరులే ఎందుకు లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలోనే అంటే కలల ప్రాజెక్టు అంటే మేడిగడ్డ అనే ఒక ప్రాజెక్టును నిర్మాణం చేపట్టిన నేపథ్యం. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తెలంగాణ బీడి భూములకు మళ్లించాలనే ఒక లక్ష్యం ఒకటైతే 48,000 చెరువులను కూడా పుడిక తీసినట్టు నేపథ్యం. అంటే గోదావరి జలాలు ప్రతి గ్రామానికి రావాలనే ఒక లక్ష్యంతోనే ఇది ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే చిన్న సాకు చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం ఇది ఎంతవరకు సమంజసం? ఎట్టి పరిస్థితుల్లో దాన్ని త్వరితగతిన రిపేర్ చేయాలి. ఇక్కడ దీన్ని చూసుకుంటే కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. వాటర్ను తెలంగాణ రైతాంగానికి అందించే వరకు కూడా మా పోరాటం ఆగదు. ఈ నేపథ్యంలోనే మేము చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ జరుగుతుంది కూడా ప్రజలకు ఉన్నట్టుగా వివరిస్తాం. దీని తర్వాత కూడా ఈ అన్నారం వెళ్తారు. అన్నారంలో ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనను కూడా పూసగుచ్చినట్లుగా ప్రజలకు తెలియజేసేందుకు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కూడా కనిపిస్తోంది సునీత. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన ప్రతి వారు కూడా ఈ రోజు ఏం జరుగుతుంది, అసలు మేడిగడ్డకు సంబంధించి ఏం చెప్తారనే ఒక ఉత్సుకత కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ప్రజల ప్రయోజనార్థం, ప్రజల కోసం, రైతాంగం కోసం, తాగునీరు కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చేయటం సమంజసం కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదటి నుంచి కూడా ప్రతి మీడియా సమావేశంలో చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సునీత, ఏదేమైనా కానీ మేడిగడ్డ అనేది సరే ప్రాబ్లం వస్తే వచ్చింది, కానీ దీని త్వరితగతిన సమస్యను తీర్చాలి. దీని సాంకేతిక నిపుణుల ద్వారా కూడా దీని అవసరం అనుకుంటే రిపేర్లు చేపించి ఇటు కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి నీటిని అంటే ఇప్పుడు కూడా చూస్తే మన వెనక కనిపిస్తున్నట్టు అంటే ప్రాణహిత అనేది జీవనది. అది ఎండాకాలంలో కూడా 3,000 నుంచి 5,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ప్రతిసారి కూడా తుమ్మిడి హట్టి అని పదే అంటున్నారు. కానీ తుమ్మిడి హట్టి దగ్గర నీటి నిల్వలు ఉండయి కనుకనే ఈ ప్రాణహిత చేయవల్ల ఇది కానీ తుమ్మిడి హట్టి కానీ నీటి నిల్వ ఉండగానే లైడార్ సర్వే కూడా కేసీఆర్ గారు నిర్వహించినట్టు నేపథ్యం. దీని ద్వారా చూస్తే మేడిగడ్డ వద్ద నీటి నిల్వలు ఎక్కువ ఉంటున్నాయి కనుక ఇక్కడ బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి అంటే ప్రతి ఎండాకాలంలో కూడా ప్రాణహిత అనేది 3,000 నుంచి 5,000 క్యూసెక్కులు వస్తుంది. మనం ఈ నీటిని నిల్వ ఉంచాలి అంటే ఈ నిర్మాణం చూసుకుంటే కూడా ఇది 16.17 అంటే 16 TMCల కెపాసిటీ గల ప్రాజెక్ట్ ఇది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 3 పిల్లర్లను బూచిగా చూపెట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతాంగ పొట్ట కొట్టొద్దు,
మీరు కాపాడు డ్యాం నిర్మాణం చేపట్టండి, ప్రతి నీటి చుక్కను ఒడిచిపట్టండి అంటే ఇప్పుడు ప్రాణహిత కూడా 5,000 క్యూసెక్ల నీరు వృధాగా నదిలో కలుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రజా ప్రయోజనం కోసం చూడండి, రాజకీయ దురుద్దేశం వద్దు అని చెప్తున్న నేపథ్యం. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారని చెప్పొచ్చు సునీత. మొత్తం మీద అయితే ఈ మేడిగడ్డలో జరిగిన ప్రతి సంఘటన కూడా పరిశీలిస్తారు. పరిశీలించడమే కాదు, సాంకేతిక నిపుణులతో కూడా మాట్లాడతారు. ఆ సాయంత్రం అక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కటి కూడా వివరాలు సేకరించిన తర్వాత అన్నారం వెళ్లి అన్నారంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. అసలు మేడిగడ్డలో జరిగింది ఏంది, అసలు ఎందుకు ఈ టోటల్ గా బంద్ చేయాల్సి వచ్చింది, నీళ్లన్నీ కూడా ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది, మరి రిపేర్లు ఎందుకు చేయడం లేదు, కాపాడడానికి నిర్మాణం చేపడితే నీళ్లు వృధా పోకుండా ఆపొచ్చు, ప్రాణహితకు సంబంధించిన 5,000 క్యూసెక్ల నీటిని మరి ఎందుకు కాపర్ డ్యాం కట్టట్లేదు, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత వీళ్ళతో వివరాలు సేకరించిన తర్వాత అన్నారం పోయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పేందుకే ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేడిగడ్డకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది సునీత. మరికొద్ది సేపట్లో మేడిగడ్డకు వస్తారు. అంటే ఈ మేడిగడ్డకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మాత్రం మేడిగడ్డలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత సాంకేతిక నిపుణులతో మాట్లాడతారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఆ తదనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఎందుకంటే మేడిగడ్డకు కూడా ఒక ప్రత్యేకత, తుమ్మిడిహట్టి విషయంలో పక్కన మహారాష్ట్రలో కూడా ఫడ్నవీస్ కు సంబంధించి ఆనాడు చర్చలు జరపాలంటే కాంగ్రెస్ జరపలేదు. కానీ కేసీఆర్ గారు స్వయంగా వెళ్లి ఫడ్నవీస్ తో చర్చలు జరిపి మేడిగడ్డ ప్రాజెక్టును ఓకే చేసుకుని వచ్చిన నేపథ్యం ఒక అయితే ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, తుమ్మిడిహట్టి అన్నారే కానీ తట్టడి పనిచేయలేదు. కానీ ఈనాడు మాత్రం ఉన్న మేడిగడ్డను బూచి చూపెట్టి 3 పిల్లలు ప్రాబ్లం ఉన్నాయని చెప్పి నీటిని ఆపి ఇటు రైతాంగాన్ని, ఇటు సాగునీరు కావచ్చు తాగునీరు ఎందుకు ఆపుతున్నారనే ఒక ఆవేదనతోటే ఈరోజు చెలో మేడిగడ్డ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్టు నేపథ్యం సునీత. మరికొద్ది సేపట్లో వాళ్ళంతా కూడా వస్తారు, పరిశీలిస్తారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటు స్టూడియో. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శనపై మరింత సమాచారం అన్నారం బ్యారేజ్ దగ్గర నుంచి మా ప్రతినిధి సూరజ్ లైవ్ లో అందిస్తారు. సూరజ్, రైట్ సూరజ్, అన్నారం బ్యారేజ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి సూరజ్? సునీత, ఇవాళ బీఆర్ఎస్ అధినాయకత్వం అంతా కూడా మేడిగడ్డ చెలో మేడిగడ్డ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చెలో మేడిగడ్డ సందర్భంగా వాళ్ళంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్తో పాటుగా అన్నారం బ్యారేజ్ కూడా సందర్శించనున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు నేతృత్వంలో మేధావులు, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా వాళ్ళతో పాటుగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటలకల్లా వాళ్ళు ఇక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా మేడిగడ్డకు వెళ్లి అక్కడ బ్యారేజ్ పరిస్థితిని వాళ్ళు విశ్లేషిస్తారు. వాళ్ళతో పాటుగా ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఉండడంతో
సాంకేతికంగా ఎలాంటి సమస్య తలెత్తింది, దానికి పరిష్కార మార్గాలు కూడా వాళ్ళ నుంచి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి అన్నారం బ్యారేజ్ కు ఇక్కడ సమీపానికి చేరుకుంటారు. ఇక్కడే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. దాదాపుగా 1500 మందికి ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడే మీడియా సమావేశాన్ని కూడా వాళ్ళు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలు, వాటికి పరిష్కారాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అన్నారం బ్యారేజ్ పైన పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసింది. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. కొద్ది రోజుల క్రితమే గ్రౌటింగ్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి ఇక్కడ సీపేజ్ ను అరెస్ట్ కూడా చేశారు, దాన్ని కట్టడి కూడా చేశారని చెప్పేసి కూడా ఇంతకుముందే మనకు అన్నారం బ్యారేజ్ సంబంధించిన చీఫ్ ఇంజనీర్ మాట్లాడి తెలియజేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అనవసరంగా రాజకీయం చేస్తుంది, రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు ఉంటున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో పాటుగా మాజీ ఎంపీ ఎమ్మెల్యే సుమన్ గారు ఉన్నారు, మాజీ చీఫ్ విప్ కూడా ఆయన. మనకు మరింత సమాచారాన్ని ఆయన ద్వారా తెలుసుకుందాం. సుమన్ గారు చెప్పండి, ఇక్కడ ఎలాంటి రాజకీయం జరుగుతుంది, మేడిగడ్డ కేంద్రంగా ఎలాంటి రాజకీయానికి కాంగ్రెస్ పూనుకుంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మా బీఆర్ఎస్ ప్రభుత్వము పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా చేసినటువంటి పనులు, తద్వారా తెలంగాణ సమాజం సాధించినటువంటి పురోగతి, ప్రగతి, మా విజయాలు, వీటన్నిటిని వైఫల్యాలుగా చూపించే కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణ వరప్రదాయన అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా మేము నిర్మించినటువంటి విద్యుత్ కేంద్రాలు, యాదాద్రి కానీ మిగతా విద్యుత్ కేంద్రాల మీద కూడా అదే రకమైనటువంటి కుట్రను చేస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టును కూడా అదొక విఫలమైనటువంటి ప్రాజెక్టుగా చిత్రీకరించి కుట్ర చేస్తూ ప్రతి దాంట్లో అవినీతి అని అబద్దాలు ఆడుతూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు గమనిస్తే ఇదంతా చాలా పెద్ద స్వరూపం. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్రమైనటువంటి స్వరూపం. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు మీకు తెలుసు. అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల ఇవి జస్ట్ 3 బ్యారేజీలు మాత్రమే. దాని తర్వాత ఈ అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజ్ల నుండి నీళ్లు పంపు చేసి ఎల్లంపల్లికి తీసుకొని పోయి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, ఎల్ఎండి, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీకి వరద కాలువ ద్వారా తీసుకొని పోయి కాకతీయ కాలువ ద్వారా స్టేజ్ 2 ఎస్ఆర్ఎస్పీ వరకు నీళ్లు ఇవ్వడం. తర్వాత మిడ్మానేరు నుంచి రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి రిజర్వాయర్ల ద్వారా పెద్ద ఎత్తున దాదాపు 22 తెలంగాణ జిల్లాలకు నీళ్లు ఇచ్చేటటువంటి సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేటటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద సమగ్రమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ప్రాజెక్టు. దీంట్లో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పిల్లర్ నెంబర్ 20 మొత్తం 1.6 కిలోమీటర్ల విడుతున్నటువంటి ఆ బ్యారేజ్లో 7 బ్లాకులు ఉంటే ఒక బ్లాకు పరిధిలోని ఒకటే పిల్లర్ 20 నెంబర్ పిల్లర్ కుంగిపోయింది. అయినప్పటికీ మధ్యలో నుంచి ఈ ఎండాకాలం స్టార్ట్ అయిన ఈ రోజుల్లో కూడా 5-6 వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. ఆ ఒక పిల్లర్ 2 పిల్లర్ల మందం ఒక కాపర్ డ్యామ్ నిర్మించి దాన్ని రిపేర్ చేయొచ్చు. మిగతా ఉన్నటువంటి నీటిని కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఎత్తిపోసి పైకి తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా దిగువకు పంపించి మొత్తం రైతాంగానికి, మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఇవాళ అక్కడ కూడా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ మేడిగడ్డ మొత్తం అక్కడ పంపింగ్ స్టార్ట్ చేయకుండా, నీళ్లు నిల్వ చేయకుండా, ఈ జరిగినటువంటి చిన్న డ్యామేజ్ని రిపేర్ చేయకుండా అక్కడ కుట్ర వేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అన్నారం బ్యారేజ్ ఇది ఆఫ్ఘన్స్ వాళ్ళు ఇది చేసిరు, అదేమో ఎల్ఎన్టీ వాళ్ళు చేసిండ్రు. ఇవి 2 పెద్ద సంస్థలు, మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు కావు, అవి గ్లోబల్ ఆర్గనైజేషన్స్. అన్నారం బ్యారేజ్ కట్టిన ఆఫ్ఘన్స్ వాళ్ళు కానీ, మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన ఎల్ఎన్టీ కానీ అవి పెద్ద కంపెనీలు. సో ఇక్కడ కూడా సీపేజ్ వచ్చింది. సీపేజ్ వాళ్ళు బ్యారేజ్ కడుతున్నప్పటి నుంచి వచ్చింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఎప్పటికప్పుడు గ్రౌటింగ్ చేయడము, ఆ సమస్యను పరిష్కరించడం అదంతా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏదో మొన్న ఒక్క దగ్గర ఏదో వస్తే దాన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇదేదో ఇక మొత్తం అన్నారం బ్యారేజ్ కొట్టుకొని పోతుంది అన్నట్టు దీంట్లో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా కిందికి వదిలి ఈ ప్రాంత రైతాంగానికి భూగర్భ జలాలు పెరగకుండా, ఇక్కడ నుంచి సుందిల్ల ద్వారా ఎల్లంపల్లికి పోయి అటు పైకి నీళ్లు పోకుండా, పంపింగ్ చేయకుండా ఇది ఒక కుట్ర చేసి ఈ 2 బ్యారేజ్ల విషయాల్లో దుష్ప్రచారం చేయడం ద్వారా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైనటువంటి ప్రయత్నం అనేటటువంటి దుర్మార్గపు దుశ్చర్యకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, మొత్తం కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. ఇది సునీల్ కనుగోలు స్ట్రాటజీ. అయితే ఇక్కడ బహుళార్థ సాధక బృహత్తర ప్రాజెక్ట్ ఇది. దీన్ని పక్కన పెట్టి రేపటి రోజు ఒకవేళ వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మించే ఒక స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా కూడా ఒక సమాచారం. అంటే దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడ్డ ప్రయాసం ఏంటి, అనుమతులు పొందడంలో కానీ ఇతరత్ర ఎలాంటి ఎక్సర్సైజ్ జరిగింది? ఆనాడు నేను ఈ ప్రాంతం నుంచి ఎంపీ ఉన్నాను. 2014లో కొత్తగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని మేము కూడా అనుకున్నాం, ప్రయత్నాలు చేసినాం.
కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలే. అటు వైల్డ్ లైఫ్ సాంచురీ చాప్యాల్ అభయారణ్య కేంద్రం ఉండడం వల్ల 2940 హెక్టార్ల భూమి అడిదిక్కు మునుగుతుండడం వల్ల వాళ్ళు ఒప్పుకోలేరు. ఒకటి. రెండవది, ఆనాడు ఉన్నటువంటి అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎత్తును సూచించిందో మోర్ దెన్ 158 మీటర్స్ అనేది, దానికి అప్పటి పృథ్వీరాజ్ చౌహాన్ మంత్రి కూడా ఒప్పుకోలేడు. కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టద్దని చెప్పి లేఖ కూడా రాసినటువంటి సందర్భం. సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలే, ఒక్క అనుమతి కూడా లేదు. తమిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి తీయాలి, ప్రాణహిత చేవేళ్ల పేరు మీద 15.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చేవేళ్ల కాడ సొరంగాలు తవ్వి 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుని ఇక్కడ తెలంగాణ వాదాన్ని దొక్కిపెట్టడానికి, మమ్మల్ని ఓడగొట్టడానికి కుట్ర చేసిర్రు. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా కట్టొచ్చా చేయొచ్చా అని మేము ప్రయత్నం చేస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి అక్కడ సిడబ్ల్యూసీ కూడా చెప్పింది ఏంటంటే అక్కడ రోజు మీరు 2 టీఎంసీలు 3 టీఎంసీల నీళ్ళని ఎత్తుకోవాలంటే మీకు అవకాశం లేదు. అక్కడ మీరు తమిడేటి దగ్గర మహారాష్ట్ర చెప్తున్నటువంటి ఎత్తుకు మీరు బ్యారేజ్ నిర్మిస్తే కేవలం నిల్వ ఉండే నీళ్లే 1.5 టీఎంసీ, 1.5 టీఎంసీల నీళ్లు ఉంటే రోజుకు 3 టీఎంసీల నీళ్లు 2 టీఎంసీల నీళ్లు మనం ఎట్లెత్తిపోసుకుంటాం? కానీ మేడిగడ్డ దగ్గర ఇటు ప్రాణహిత నది, గోదావరి నది కలిసిన తర్వాత ఈ క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉన్నది. ఇక్కడ సుమారు 16 నుంచి 19 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ ప్రాజెక్టులు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి రోజుకు 2 కాదు 3 టీఎంసీల నీళ్లు కూడా ఎత్తిపోసుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచన ఏంటంటే కావేరీ గోదావరి అనుసంధానం పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర చేస్తూ ఉంది. మనకున్నటువంటి రైపీరియన్ రైట్స్ ను మనం పెంచుకోవడం ద్వారా, అంటే రైపీరియన్ రైట్స్ అంటే ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకుని నీటిని ఎక్కువ వాడుకుంటే మనకు హక్కులు వస్తాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆంధ్ర ప్రాంతంలో ఆ రకమైనటువంటి పనులు కృష్ణా బేసిన్లో, పెన్నా బేసిన్లో, గోదావరి బేసిన్లో చేసినాయి. కాబట్టి వాళ్లకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఎక్కువ అలొకేషన్ జరిగింది. సో మనం కూడా రైపీరియన్ రైట్స్ని ఎక్కువ సాధించుకోవాలనుకుంటే మనం దన్నదన్న బరాజులు నిర్మించుకోవాలి, నీళ్ళని ఎక్కువ తీసుకోవాలి, రిజర్వాయర్లు ఎక్కువ కట్టుకుని స్టోరేజ్ కెపాసిటీ పెంచుకొని కాలువలు తవ్వుకొని ఎక్కువ నీటి వినియోగం దిశగా తెలంగాణ ముందుకు సాగాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేసే క్రమంలో దాంట్లో మనం సఫలీకృతమైనాం. ఇవల్ల బ్రహ్మాండంగా 966 టీఎంసీలకు పైగా గోదావరి నది జలాలు సీతారామ కానీ, దేవాదులు కానీ, మేడిగడ్డ నుండి కానీ, ఎస్ఆర్ఎస్పీ నుండి కానీ, ఇతరత్ర వీటి గోదావరి ట్రిబ్యూటరీస్ నుండి కానీ వాడుకునేటటువంటి అవకాశాన్ని కేసీఆర్ గారు మనకు ఉంచిండు. ఆయనకు నీళ్ళ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి దాంట్లో మనం సఫలీకృతమైనాం. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న చిన్న రిపేర్లు వచ్చిన మేడిగడ్డ అన్నారం దీన్ని కంప్లీట్ చేసుకుని సమగ్రంగా వాడుకుని రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని దీని మీద విషప్రచారం చేస్తూ కుట్ర చేస్తూ మళ్ళా ప్రాణహిత మీద బ్యారేజ్ నిర్మిస్తామని మళ్ళా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. అది స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. అందుకనే దీని విషయంగా మేము గతంలో అసెంబ్లీ వేదికగా మా హరీష్ రావు గారు చెప్పినారు, కానీ బెల్లంపల్లి కానీ, ఆసిఫాబాద్ కానీ ఆ నియోజకవర్గాలకు సంబంధించి తమిడిహెట్టి దగ్గర కాకుండా వేరే నది మీద మనం ఒక ప్రాజెక్టును నిర్మించి, వార్దా నది మీద చిన్న బరాజును నిర్మించి ఆ 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 2 లక్షల ఎకరాల వరకు నీళ్లు తీసుకోవాలని దాన్ని అటువైపు పరిమితం చేయడం జరిగింది. మహారాష్ట్రతో మనకు ఇబ్బంది లేకుండా, కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బంది లేకుండా అటువైపు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ మేడిగడ్డ నుంచి ఇటువైపు అంతా ఎల్లంపల్లి నుండి మళ్ళీ కిందికి దిగువకు అటు పైకి ఎస్ఆర్ఎస్పీకి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టుగా దీన్ని రీడిజైన్ చేసి పకడ్బందీగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు నీళ్ల కోసం జరిపినటువంటి పోరాటంలో వారికి ఉన్నటువంటి అవగాహన మేరకు ఈ పని చేయడం జరిగింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మేడిగడ్డను నిర్వీర్యం చేయడం ద్వారా గోదావరి నీళ్ళని కిందికి వదలబోతా ఉంది. కిందికి వదలడం ద్వారా ఎవరికి లాభం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్ర ప్రాంతానికి లాభం చేయబోతా ఉంది. ఆంధ్ర ప్రాంతానికి ఎందుకు లాభం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకుల ఏజెంటు, ఆంధ్ర ప్రాంత పార్టీల ఏజెంటు. గతంలో ఈయన ఆంధ్ర పార్టీలో పనిచేసినాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ ముఖ్యమంత్రి లేడు, ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని పోయినాడు. ఈయనకు తెలంగాణకు సంబంధించి అసలు అవగాహనే లేదు. తెలంగాణలో అసలు తెలంగాణ టెరెన్కి సంబంధించి, తెలంగాణ నదులకు సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి కష్టాల గురించి ఏమాత్రం కూడా అవగాహన ఈయనకు లేదు. తెలంగాణ ప్రజల దురదృష్టమో ఆయన అదృష్టమో ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇవాళ గోదావరి నదిలో సమర్థవంతంగా నీళ్లను వాడుకోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో విఫలమైతా ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాకైతే నమ్మకం లేదు, రైతాంగానికి కూడా నమ్మకం లేదు. ఇవాళ మీరు గమనిస్తే చాలా చోట్ల రైతులు కరెంటు సరిగ్గా వస్తలేదని రోడ్లు ఎక్కుతున్నారు.
నీళ్లు వస్తలేవని చెప్పి రోడ్లు ఎక్కుతా ఉన్నారు. చెరువులు అడగంటిపోయిన చెరువులు కూడా నింపే ప్రయత్నం చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలం పూట కూడా చెరువులు మత్తాలు దుంకుతుండే, అంత బ్రహ్మాండంగా సాగునీళ్లు ఉంటుండే, మాకు కరెంట్ ఉంటుండే, రైతు బంధు మా ఖాతాల్లో పడుతుండే. ఇవాళ రైతు బంధు ఖాతాల్లో పడలేదు, కరెంటు కష్టాలు వచ్చినాయి, సాగునీళ్ళు వచ్చినాయి, మంచినీళ్ళ కోసం మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తా ఉన్నారు ప్రజలు ఊళ్ళల్లో. సో వీళ్ళకి ఎలాంటి అవగాహన లేదు, ముందు చూపు లేదు. ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా ఆ సంకుచితమైనటువంటి మానసిక దృక్పథంతో సునీల్ కనుగోలు స్ట్రాటజీతోని వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఏవైతే తెలంగాణ గోదావరి కృష్ణా నదుల్లో ప్రాజెక్టులు కట్టడం ద్వారా విజయాలు సాధించిందో ఆ విజయాలను తక్కువగా వైఫల్యాలుగా అవినీతిగా చూపెట్టేటటువంటి చిల్లర ప్రయత్నాన్ని కూడా కడుతూ ఉన్నారు. నేనేమంటున్నా, ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమకారుడిగా రాజకీయాలు మనం ఎన్నికలప్పుడు చేసుకుందాం, కానీ మిగతా సందర్భాల్లో పార్టీలకు అతీతంగా మనం ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, మన ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకోవాలి. గతంలో జూరాల కానీ భీమా, నెట్టెంపాడు, కోయిల్సారి ప్రాజెక్టులు కాంగ్రెస్ మొదలుపెట్టింది. మేము వచ్చిన తర్వాత పూర్తి చేసి, ఇంక్లూడింగ్ కల్వకుర్తి మేము వచ్చిన తర్వాత పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇతరత్ర ప్రాజెక్టులు అవి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ రైతుల కోణంలో, తెలంగాణ ఆత్మతోనే ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళంతా ఆంధ్ర పార్టీల ఏజెంట్లు, ఆంధ్ర పాలకుల ఏజెంట్లు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తినటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ ఈ రకంగా మా మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని టీన్యూస్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నా, కృష్ణానదీ జలాలకు సంబంధించి న్యాయంగా మనకు దక్కాల్సిన వాటా గురించి ప్రభుత్వం పోరాటం చేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 90% మేము పూర్తి చేసినాం, 10-15% పనులు మిగిలింటే మీరు దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పొద్దు, అవి మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ చేతకానితనం వల్ల ఇవాళ సిఆర్పీఎఫ్ వచ్చి నార్జున్ సార్ ప్రాజెక్టు మీద ఉన్నది. నార్జున్ సార్ ఎడమ కాలువకు నీళ్లు లేవు, నార్జున్ సార్ కుడి కాలువకు నినాకమున్న 3 టీఎంసీల నీళ్లు వదలడం అంటే మీ చేతకానితనం, మీ అసమర్థత అర్థమవుతుంది. అట్లనే గోదావరి నదీ జలాల విషయంలో కూడా ఇవాళ ఖచ్చితంగా సమ్మక్క బ్యారేజ్ను పూర్తి చేయాలి, సీతారామసాగర్ ప్రాజెక్టును పూర్తి చేయాలి, మేడిగడ్డ ప్రాజెక్టులో వచ్చిన చిన్న పిల్లర్ కుంగినటువంటి సంఘటన దాన్ని రిపేర్ చేయాలి, దాంట్లో నీటి నిల్వ చేసి పంపింగ్ స్టార్ట్ చేసి, అన్నారంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి డెఫినెట్గా ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా రైతాంగం ఉండేటట్టుగా, పంటలు పండేటట్టుగా ఈ ప్రజానీకానికి నిలిచే ప్రయత్నాలు చేయాలి. ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా ప్రాజెక్టులు కట్టింది. కడం మీద వాళ్ళే కట్టారు కదా, అదేవిధంగా నార్జున్ సార్ వాళ్ళే కదా, పాలెం వాగు వాళ్ళే కదా, కౌలాస్నాల ప్రాజెక్టు వాళ్ళే కదా, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులలో కూడా గతంలో సమస్యలు వచ్చినాయి. అవన్నీ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోయినాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 3000 ప్రాజెక్టులలో ఈ 100 ఏళ్లలో సమస్యలు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా 3000 ప్రాజెక్టులలో సమస్యలు వచ్చినాయి. వాటిని మళ్ళీ రిపేర్ చేసుకుంటూ, రెస్టోర్ చేసుకుంటూ, డ్యామేజ్ను అరికడుతూ పోయినాం. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 సందర్భాల నుంచి 30 సందర్భాల్లో ప్రాజెక్టులలో ఇటువంటివి జరిగినాయి. మళ్ళీ వాటన్నిటిని సెట్ చేసుకుంటూ పోయినాయి ప్రభుత్వాలు. అదేవిధంగా భారతదేశంలో ఒక 260 నుంచి 300-320 వరకు ఇటువంటివి జరిగినాయి. ముచ్చు డ్యామ్ అనేది ఉంటుంది గుజరాత్లో 1979 మొత్తం కొట్టుకొని పోతే 2000 మంది చనిపోయారు. సో అటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఎక్కడన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు దాన్ని సెట్ చేసుకోవడానికి ఓఎండ్ఎం డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఇటువంటి ఏమైనా చిన్న చితక సమస్యలు వచ్చినప్పుడే దాన్ని సెట్ చేసుకుని నడిపించుకొని ముందుకు పోవడానికి ఓఎండ్ఎం. అంటే పాలకులు ఏమన్నా తాత్సారం వహిస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి, వాళ్ళు ఆదేశించాలని కూడా ఒకటి ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలస్యం అవుతుంది ఏమన్నా మేడిగడ్డను రిస్టోర్ చేయడంలో. అంటే మొన్న ఎన్నికల సందర్భంలో మేడిగడ్డ దగ్గర కొంచెం ఒక పిల్లర్ కుంగిపోవడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుని పోతుందని దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా దన్న నిపుణులు ఏదో పంపించి వాళ్ళు కిందికి దిగలే, చూడలే, చెయ్యలే, ఏదో మేడిగడ్డ డ్యామ్కి ఏదో జరిగిపోయింది బ్యారేజ్కి అని చెప్పి వాళ్ళు ఒక తప్పుడు నివేదిక ఇవ్వడం ద్వారా ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను దెబ్బగొట్టే కుట్ర భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. సో ఇప్పుడు దాన్ని ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలి, ఏ రకంగా కప్పిపుచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండాలి అనేటటువంటి ఆలోచనలు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది చిన్న రిపేర్ చేస్తే నీళ్లు నిల్వ చేసుకోవచ్చు. జూన్లో ఇప్పటికి కూడా ఫ్లడ్ వస్తుంది, నీళ్లు నిల్వ చేసుకోవచ్చు. కానీ నీళ్లు నిల్వ చేస్తే ఇప్పుడు ఏమైతే తెలంగాణ ప్రజల్లో అసలు ఏమి కాలేదు, వీళ్ళే అబద్ధ ప్రచారం కాంగ్రెస్ బీజేపీ చేసిందని ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ రిపేర్ చేయకుండా మేడిగడ్డ బ్యారేజ్ని అట్లనే ఉంచడం ద్వారా జూన్లో ఒక్కొక్కసారి 20 లక్షలు 25 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఆ వరద వచ్చినట్టయితే ఆ పిల్లర్ కుంగిపోయిన పిల్లర్తో పాటు వరద ఎక్కువ రావడం వల్ల మిగతా పిల్లర్లు కుంగిపోతాయి. తద్వారా రాబోయే రోజులు ఏం జరుగుతుంది, ఒక 3-4-5 నెలలు కాగానే వరదలు ఎక్కువ ఇట్లనే రావడం వల్ల ఒక పిల్లర్ గుంగి, ఇంకో పిల్లర్ గుంగి లాస్ట్ బ్యారేజ్ కొట్టుకొని పోతుంది. అట్లా కొట్టుకొని పోవడం వల్ల కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్ర.
మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకొని పోవడం కోసము ఇదంతా కాలయాపన చేస్తూ మమ్మల్ని బదనాం చేయాలనే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్ర నాటకము. దీన్ని ఖచ్చితంగా తిప్పికొట్టడానికి ఇవాళ మేము చెలో మేడిగడ్డ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటి, నిజాలేంటి అనే విషయాలు ప్రజలకు చెప్పబోతాం. ఇలా సంకుచిత బుద్ధిని, ఇలా ద్రోహపు బుద్ధిని, తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు ఎండగడతాం. ఇవాళ నేను ఒక మాట అంటున్నా, గుజరాత్ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం, అక్కడ ఎన్నికలకు ముందు బ్రిడ్జ్ కూలిపోలేదా? ఎంతమంది చనిపోయినారు? అట్లా అంతెందుకు, ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోలేదా? ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే కూతవేటి దూరంలో ఉంటుంది. ఇట్లా చాలా సంఘటనలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ అటువంటి సంఘటనలు ఏం లేదు. చిన్నగా ఒకటో రెండో డ్యామేజ్లు జరిగితే దాన్ని కంట్రోల్ చేసి నీళ్లు నిల్వ చేసి పంపింగ్ స్టార్ట్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి పని చేయాల్సిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తూ రైతుల పొట్టగొడతా ఉన్నాడు. ఇది వట్టి అవ్వదు. రైతుల ఉసురు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి తగులుతుంది. మేం మాత్రం బీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ అంటేనే ఇది రైతుల పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు రిపేర్ చేసేంత వరకు, ఇందులో నీళ్లు నిల్వ చేసి ప్రజలకు, రైతాంగానికి సాగునీళ్ళు ఇచ్చేంత వరకు మా పోరాటం అవిశ్రాంతంగా, ఇటు గోదావరి జలాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అటు కేఆర్ఎంకి ప్రాజెక్టులు అప్పగించకుండా పాలమూరు రంగారెడ్డిని ఎత్తిపోతల పథకాన్ని తొందరగా పూర్తి చేసే విధంగా డెఫినెట్గా మా ఒత్తిడి, మా ప్రయత్నం, మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ మేమంతా మేడిగడ్డకు వస్తున్నామని చెప్పి ఇవాళ పోటీ యాత్రలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడం సిగ్గుచేటు, దుర్మార్గం. ఇది చిల్లర వ్యవహారం. మీరు అధికారంలో ఉన్నారు, పాలక పక్షంగా ఉన్నారు, మీరు ప్రజలకు పనిచేసి చెప్పాలి తప్ప ప్రతిపక్షం చేసే కార్యక్రమాలకు సంబంధించి పోటీ యాత్రలు పెట్టుకుని పోవడం ద్వారా సాధించేది ఏమీ ఉండదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. మీ చలో మేడిగడ్డ కార్యక్రమానికి అక్కడ నుంచి ఎంతమంది బయలుదేరారు? ఇక్కడ ఏర్పాట్లు మేడిగడ్డలో ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇక్కడ అన్నారంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? పెద్ద ఎత్తున మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులు అందరూ వస్తా ఉన్నారు. సో మేడిగడ్డ దగ్గర అన్ని ఏర్పాట్లు చేసినాం. వాళ్ళు బస్సుల్లో వస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ కొన్ని కార్లు ఏర్పాటు చేసినాం. సో బ్యారేజ్ మీదకి కేవలం కొద్ది మందిని మాత్రమే అలో చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు, ముఖ్య నాయకులు. సో ఒక 20 కార్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 20 కార్లలో మేము బ్యారేజ్ కిందికి పోయి ఆ సైట్ను చూసి, ఆ పిల్లర్ను చూసి, అక్కడ నుండి మేడిగడ్డ పైకి వచ్చి, అక్కడ నుండి మళ్ళీ అన్నారం బ్యారేజ్ దగ్గరికి వచ్చి, ఇక్కడ నుండి ఈ అన్నారం బ్యారేజ్ను చూసి ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషను, అదేవిధంగా మీడియాకు సంబంధించి కొన్ని వాస్తవ విషయాలు మీడియా ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేసేటటువంటి కార్యక్రమం ఇక్కడ అన్నారం బ్యారేజ్ సైట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమన్ గారు మనతో పాటుగా షేర్ చేసిన సమాచారం. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన చెలో మేడిగడ్డకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బృహత్తర బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని రైతుల సంక్షేమం కోసము వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి ఆయన కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇవాళ ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం. రాష్ట్ర రైతాంగ అవసరాల కోసం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసము, పునరుద్ధరణ కోసము తమ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సునీత. కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రకు బీఆర్ఎస్ బయలుదేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మేధావులు, నిపుణులు మేడిగడ్డకు తరలి వెళ్తున్నారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కాలకూటం విషం చెబుతున్న కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికి గులాబీ పార్టీ కార్యరంగంలోకి దిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బీఆర్ఎస్ నేతలతో కలిసి మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్. సునీత, చలో మేడిగడ్డ కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే పరకాల నియోజకవర్గానికి చేరుకుంది. అయితే ఏదైతే మేడిగడ్డ జరిగిన వాస్తవాలను ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి వివరించేందుకు ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆ చలో మేడిగడ్డ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే దీనికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రతినిధులంతా కూడా బయలుదేరారు. అయితే ఇక్కడ ఏదైతే మేడిగడ్డను బూచిగా చూపించి రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అది పూర్తిగా అవాస్తవమని చూపించేందుకు అక్కడ జరుగుతున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే ఇవాళ చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అంతేకాకుండా మేడిగడ్డలో అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదు, మేడిగడ్డ అంటే అనేక బరాజులు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కాల్వలు ఉన్నాయి, టన్నెల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ సంయుక్తమే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాల మాగాణం చేయాలని నాడు కేసీఆర్ సంకల్పం చేశారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఇవాళ కాంగ్రెస్ కుట్రలు పన్నుతుంది. రాజకీయ కుట్రలుంటే
రాజకీయంగా పోరాడాలి తప్ప రైతాంగానికి నష్టం చేసే విధంగా చెయ్యొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమం బాట పట్టాయి. అందులో భాగమే ఇవాళ చెలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టాయి. అందుకు మనతో మాట్లాడడానికి మాజీ స్పీకర్ మధుసూదన్ సార్, చెప్పండి, ఇవాళ మీరు భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించి ఆనాడు ఎలా ఉండే, ఇవాళ ఎలా ఉంది, ఇవాళ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంటలు ఎండిపోతున్నవి? కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మహాద్భుతం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యల్ని తన కళ్ళతో చూసి అర్థం చేసుకున్నటువంటి మహానాయకుడు కాబట్టి తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం సాగునీరు అనేటువంటి ఉద్దేశంతో అనేక సంవత్సరాలు శ్రమించి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బరిదెగించి నీచాతినీచంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకనాడు ఈ ప్రాంతంలోని ప్రజలు సాగునీటి కోసం, తాగునీటి కోసం పడ్డ గోస మాకు తెలుసు. హనుమకొండ వరంగల్ మహానగరాన్ని ఈరోజు మనం దాటుకుంటూ పోతున్నాం. 15 రోజులకు ఒక్కసారి తాగునీరు ఇచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. అనేక కిలోమీటర్లు తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇవాళ పంజాబ్తో పోటీపడే విధంగా ప్రపంచానికే మరి వ్యవసాయంలో ఒక నూతన ఒరవడిని సృష్టించినటువంటి మహానాయకుని కీర్తిని కాళేశ్వరం పేరిట ఒక మచ్చ అంటే దాన్ని కలంకితపరిచేటువంటి కుట్ర కొనసాగుతా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే నాకు ఒక కోతి విషయం గుర్తుకొస్తా ఉన్నది. కోతికి చిన్న పుండైతే అది గోక నాక చివరికి దాన్ని పెద్దగా చేసి దాని ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. అట్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కుట్రపూరితంగా చిన్న సమస్య, ఇప్పుడు ప్రభుత్వాలు పాలన కొనసాగించేటువంటి క్రమంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని ధీరోదత్తమైనటువంటి నాయకత్వం ఆ సమస్యను పరిష్కరించాలే తప్ప దాన్ని బూచిగా చూపించి ఎదుటి వాళ్లకు వచ్చినటువంటి గౌరవాన్ని తగ్గించడం కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టడం కోసమే ఇవాళ మీరు చెలో మేడిగడ్డకు మీరు పిలుపునిచ్చిన నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా ఇవాళ చెలో పాలమూరు రంగారెడ్డికి పిలుపునిచ్చిన నేపథ్యాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ప్రజా సమస్యల విషయంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే దాని కౌంటర్ గా దృష్టి మరల్చడం కోసం అసలు విషయం పట్ల చిత్తశుద్ధి లేక, అసలు సమస్యను పరిష్కరించేటువంటి ఇంగితం లేక, ఆత్మవిశ్వాసం లేక ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ వైఫల్యానికి నిదర్శనం. పాలకులు ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించాలి, పనులు చేయాలి. సమర్థవంతమైనటువంటి పాలన ద్వారా మాత్రమే ప్రజాభిప్రాయాన్ని చూరగొనగలుగుతారు. కానీ ఇటువంటి వెకిలి మకిలి చేష్టల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించగలం అనుకుంటే భ్రమే అవుతుంది. అయితే ఇవాళ కేసీఆర్ చేసిన పేరును చెడిపేసేందుకే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కుట్రలు పన్నుతున్నారనేది మనము అది నిజమనుకోవచ్చా? కాంగ్రెస్ కేసీఆర్ గారు చేసినటువంటి అనేక విషయాలను చెరిపివేయడం ఎవరి తరం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే కేసీఆర్ వల్ల. ఇవాళ తెలంగాణ జాతి 60 సంవత్సరాలు నిరంతరం తప్పించినటువంటి మొదటి సమస్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. అది తెచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ ముద్ర. ఈరోజు రేవంత్ రెడ్డి కాదు, ఇంకెవ్వరు వాళ్ళ జేజమ్మ దిగొచ్చినా కూడా కేసీఆర్ ముద్రను తెలంగాణ ప్రాంతం నుండి అభివృద్ధి విషయంలో కానీ, రాష్ట్రం విషయంలో కానీ, ఆత్మగౌరవం విషయంలో కానీ ఎవ్వరు కూడా సరిపోయలేరు. ఇవాళ చెలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా మీరు ఏమేం చూపించబోతున్నారు రాష్ట్ర రైతాంగానికి? వాస్తవంగా జరిగింది ఏ మేరకు జరిగింది, దాన్ని వాళ్ళు ఏ రకంగా చిత్రీకరిస్తా ఉన్నారు, తద్వారా రైతాంగ ప్రజల ప్రయోజనాలకు ఏ విధంగా నష్టం చేస్తా ఉన్నారు, చివరికి తెలంగాణ రాష్ట్ర గౌరవం మీదనే ఒక రకమైనటువంటి అపనమ్మకం వచ్చేటువంటి దుర్మార్గానికి ఒడిగడుతా ఉన్నది. ఇవన్నీ కూడా మేము ఎక్స్పోజ్ చేయబోతా ఉన్నాం.
ఏది ఏమైనప్పటికీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, రైతాంగానికి జరుగుతున్న ఏదైతే అన్యాయం ఉందో దాన్ని వాస్తవాల కళ్ళ కట్టేట్టు చూపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ మేము ఏదైనా ఒక ప్రోగ్రాంకు పిలుపునిస్తే అదే రోజు అటెన్షన్ డైవర్షన్ స్కీమ్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇతర ప్రోగ్రాంలకు పిలుపునిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ మేడిగడ్డ ఒకటే కాళేశ్వరంలో భాగం కాదని అందుకు అనుగుణంగా ఇవాళ ప్రాజెక్టుల పూర్తి వాస్తవాలను మేము చూపించేందుకే చలో మేడిగడ్డ పిలుపునిచ్చామని చెప్పేసి మాజీ స్పీకర్ మధుసూదన్ సార్ చెప్తున్నారు. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. అమలు చేయలేని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చలేక ప్రాజెక్టులపై దుష్ప్రచారానికి తెరలేపిందని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో వరంగల్ నుంచి బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డకు బయలుదేరారు. తెల్ల కాగితంపై నల్ల చుక్కను భూతద్దంలో చూపిస్తున్నారన్న వినయ్ భాస్కర్తో వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. అధికార పక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మేడిగడ్డ పర్యటన ఎలా ఉండబోతుంది? అధికార పక్ష వ్యతిరేక వ్యాఖ్యలను కావచ్చు, వాళ్ళ విష ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజులలో ఆనాటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఏ ఉద్యమం అయితే నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమం ప్రారంభించి తెలంగాణ సాధించినటువంటి తొలి రోజులలో సాగునీరు తాగునీళ్ళు ఈ తెలంగాణ ప్రజానీకానికి ఇవ్వాలని చెప్పి గతంలో వీడిపోయినటువంటి భూమికి నీళ్ళు అందించాలి, తద్వారా అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని చెప్పి ప్రపంచమే అబ్బురపోయే విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. సరే, మనం ఇండ్లు నిర్మాణం చేసుకునే సందర్భంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న చీరికలు ఇవో వస్తుంటాయి. దాన్ని పూడ్చి దాన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి మరి ఎండిపోయే భూములకు నీరు అందించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి దొంగ హామీలు, అమలు కాని హామీలు నెరవేర్చలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆనాటి ప్రభుత్వం పైన బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పటికీ కూడా చిన్న తప్పును, అంటే తెల్ల కాగితం మీద నల్ల చుక్కను చూపెడుతూ ఈరోజు భూతత్వంలో అవన్నీ కూడా చూపెడుతూ ఈరోజు రైతాంగం పైన కక్ష సాధింపు ఉంది. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా, రైతాంగానికి వాస్తవాలు తెలియజేసే విధంగా చెలో మేడిగడ్డ కార్యక్రమం ఉన్నది. ఖచ్చితంగా ఈ యాత్ర ద్వారా ప్రజల్లో ఒక విశ్వాసం కలుగుతుంది. ఏ ప్రభుత్వం మరి రైతాంగం కోసం కానీ ప్రజల కోసం కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని తెలుస్తుంది. కాబట్టి ప్రజలకు వివరించేదానికే ఇది చేస్తున్నాం. గతంలో కూడా మరి మొన్న మేడిగడ్డకు ప్రభుత్వ పరంగా పోయి ఈరోజు తప్పుడు సమాచారం ఇచ్చింది. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి ఒక ప్రయత్నం. ప్రపంచంలో అనేక ప్రాజెక్టులు నిర్మించి ఉంటారు, మన రాష్ట్రంలోనూ అనేక ప్రాజెక్టులు నిర్మించి ఉంటారు. ప్రాజెక్టుల్లో లోపాలు అనేటివి అసలు ఉండవా? ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే గతంలో కూడా నాగార్జున సాగర్ కానీ మిగతా అనేక ప్రాజెక్టులు కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి. కొన్ని ప్రారంభ దశలోనే కొన్ని కొంత ఇబ్బందికరంగా అయినాయి. మరి అటువంటి వాటిని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ మరి చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం విమర్శించకుండా ఆ తప్పిదాలను సరిచేసి ఆ ప్రాజెక్టుకు ఒక ఉద్దేశాన్ని మరి విజయవంతం చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం అంతా కూడా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని నిస్సాయ స్థితిలో ఉండి ఈరోజు ఇవన్నీ కూడా దొంగ నాటకాలు చేస్తున్నారు. పంటను ఎండబెట్టే కుట్రలు తెలియజేస్తూ ఉన్నారు. కాళేశ్వరం పేరు చెప్పి ఒక 3 పిల్లలు కుంగిపోయిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. వీటినే ఎందుకు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఈ గత ప్రభుత్వం పైన ఒక బురద జల్లే కార్యక్రమం మరి ఈ ప్రభుత్వం చేస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇమీడియట్గా మరి నిపుణులు చెప్పిన విధంగా మరి ఆ కాపర్
తోని పునరుద్ధరించి మరి అక్కడ రెక్టిఫై చేసి మరి దాన్ని ఇమీడియట్గా మరి దాని కింద ఉన్నటువంటి పొలాలకు సాగునీరు అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేని పరిస్థితుల్లోనే ఇట్లాంటి కుట్రలకు తెరదీస్తోందని హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసరి వినయభాస్కర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.